హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మనం ఈరోజు కాకతీయుల కాలంలో చాలా మంచి ప్రాముఖ్యతలో ఉండి ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న కోటగుళ్ళు టెంపుల్కి వచ్చామండి. ఈ టెంపుల్ రామప్ప టెంపుల్కి అప్రాక్సిమేట్లీ 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఉన్న విలేజ్ పేరు ఖండ్పూర్ అనమాట. గణపతి దేవుడి పేరు మీదుగా ఆ పేరు వచ్చింది. ఈ టెంపుల్ని కూడా ఆయనే కట్టించారు. సో ఈ గుడి చాలా మటుకు డ్యామేజ్ అయిపోయింది. కాకతీయులు కట్టించిన గుడులన్నింటిలోనూ దీనికి ఎక్కువ డ్యామేజ్ జరిగిందనమాట. దీన్ని గణపేశ్వరాలయం అంటారు. సో ఈ గుడి గురించి విన్నప్పుడు నేనైతే ఇదేదో చిన్న గుడి అయి ఉంటుందిలే, ఎలాగూ పాడైపోయింది అంటున్నారు కదా, ఇంకెందుకు వెళ్ళడం అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమైంది ఇది నిజానికి చాలా పెద్ద గుడి. దురదృష్టం కొద్దీ ఇలా శిథిలం అయిపోయింది. ఈ ప్రెమిసెస్లో దాదాపు 20 చిన్న చిన్న టెంపుల్స్ ఉండేవంట. మెయిన్ టెంపుల్ చుట్టూ ఉన్న టెంపుల్స్, మండపాలు అన్నీ గనక నిల్చున్నట్టయితే డెఫినెట్గా ఇది అన్నిటికంటే పెద్ద టెంపుల్ అయి ఉంటుంది. బట్ బ్యాడ్ లక్, ఇంకేం చేయలేము. ఇక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న గుళ్ళకు ఉన్న గోపురాలు చూసారా, అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. బహుశా అప్పటికి అందుబాటులో ఉన్న డిఫరెంట్ ఆర్కిటెక్చర్ స్టైల్స్ని చూపించడానికి ఇలా కట్టుంటారేమో. రామప్ప టెంపుల్ కంటే కూడా తక్కువ టెంపుల్ ఏమీ కాదు ఇది. ఈ డ్యామేజ్ అది జరగపోయి ఉంటే చాలా పెద్ద టెంపుల్ అయి ఉండేది. ఇప్పటికీ ఇక్కడ పూజలు అవి జరిపిస్తున్నారనమాట. గర్భగుడి ఏమో రామప్ప టెంపుల్ లాగానే ఉంది. ఆర్కిటెక్చరు సేమ్ ప్లానింగ్ ఉందన్నమాట. మెయిన్ టెంపుల్ అయితే గుడి మధ్యలో ఉండి అన్ని వైపులా చిన్న చిన్న గుళ్ళతో వేరు వేరు దేవతలతో ఏర్పాటు చేసినట్టున్నారు. మేము ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం అయిపోయిందండి. హైదరాబాద్ నుంచి వరంగల్ వచ్చి ఇవన్నీ చూడాలనుకుంటే మాత్రం 3 నుంచి 4 గంటల పైనే టైం పెట్టుకోవాలి. ఇక్కడ కూడా శివలింగం చాలా పెద్దదిగా ఉందండి, చూసారు కదా. గుడి ఫ్రంట్ సైడ్ నుండి కుడివైపున ఉన్న టెంపుల్ చూసారా ఎంత డ్యామేజ్ అయిపోయిందో. ఇంత పాడైపోయినా సరే చూడటానికి ఈ ప్లేస్ ఇంకా బాగానే ఉంది. రీసెంట్గా యూట్యూబ్లో నేను ఒక వీడియో చూసానండి. ఫారిన్ కంట్రీస్లో వాళ్ళ ఏన్షియంట్ కల్చర్స్ని రిజెంబుల్ చేసే హిస్టారికల్ ప్లేసెస్ ఏవైనా ఉన్నప్పుడు అవి శిథిలమైపోతే వాటిని మళ్ళీ రెనోవేట్ చేసి విజిటర్స్కి అందుబాటులో ఉంచుతారంట. అలాగే ఓల్డ్ స్ట్రక్చర్ని, ఆ కార్వింగ్స్ని అవి పాడు చేయకుండా కొంచెం చిన్న చిన్న ప్యాచ్ వర్క్ లాంటివి చేసి మనకి అందుబాటులో ఉంచుతారంట. అలా మనకి కూడా చేయొచ్చు అంటే అలా ఈ గుడిని నిలబెట్టడానికి ట్రై చేస్తే బాగుండు అనిపించింది. రామప్ప టెంపుల్ దగ్గర ఉన్న శిథిలాలకి ఆ స్టోన్స్కి వాటికి నెంబరింగ్ చేసి కొంచెం జాగ్రత్తగా చూస్తున్నారనమాట. ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. మరి ఎవరైనా ఎత్తుకుపోయినా ఈ ఏన్షియంట్ స్టోన్స్ వాటి విలువ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, ఎలా వాటిని తిరిగి తెస్తారో అనిపించింది. అట్లీస్ట్ రినోవేషన్ జరిగే అవకాశం ఉంటే బాగుండు. ఇక్కడితో వరంగల్ వీడియోస్ అన్నీ అయిపోయాయండి. ఇక్కడ నేను ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇలా ఈ ఏన్షియంట్ టెంపుల్స్, హిస్టారికల్ ప్లేసెస్ అవి కనపడినప్పుడు అదేదో మన పేర్లు రాసి పెట్టే శిలా ఫలకాల్లాగానో లేకపోతే మన ప్రేమ కథలు అవి చూపెట్టడానికి ఒక పేపర్ లాగానో చూడకండి. ఇందాక వీడియోలో చూసే ఉంటారు ఎవరివో పేర్లు. ఈ శిలల మీద మన పేర్లు నిలిచిపోవడం కంటే చరిత్రను దాచిపెట్టుకునే ఈ శిలలు, ఆలయాలు, హిస్టారికల్ ప్లేసెస్ నెక్స్ట్ జనరేషన్ కోసం నిలిచిపోవడం చాలా ఇంపార్టెంట్. వీటి విలువ మనందరికంటే ఎక్కువ. కాబట్టి తెలిసి తెలియనితనంతో మన విలువైన ఆస్తిని మనమే పోగొట్టుకోకూడదు. రేపు ఎవరైనా ఫారినర్స్ కానీ వేరే స్టేట్స్ నుంచి కానీ వచ్చి ఈ ప్లేసెస్ని చూడాలనుకుంటే మీ పేర్లు అక్కడ చూసి మీరు ఎంత గొప్పవారు అని మురిసిపోరు. కాబట్టి ఇలా ఎక్కడా చేయొద్దు. అది టెంపుల్ అనే కాదు, ఏ హిస్టారికల్ ప్లేస్ మీద అయినా సరే ఇలా చేయొద్దు. ఇదేనండి నేను చెప్పాలనుకుంటుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఛానల్కి ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.